చాలా మేధావి వాలి, ఏ సామాన్యుడు కాడు. కాబట్టే ఇంత ప్రణాళిక రచించాడు. అటువంటి రాజుల విషయంలో సామాన్యులు భయంగా ఉండద్దు. ఇప్పటికే నా రాజ్యం అపహరించాడు, నా భార్యను అపహరించాడు, ఇప్పుడు నా ప్రాణములను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని హనుమ వంక చూసి అన్నారు. అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం. ఎందుకు అలా భయపడతావు? లఘుచిత్తతమాత్మానం అంటున్నావు కదా. ఒక పంచి నువ్వు వెళ్ళి అడిగిరా, నువ్వు కనుక్కురా. అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళు, భయపడవలసిన అవసరం లేని వాళ్ళు నువ్వు వెళ్ళి విచారణ చేసిరా. అంటే ఆయనకి హనుమ మీద అంత నమ్మకం రాజుకి. నలుగురు సచివులున్నా మిగిలిన వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేదు. ఎందుకంటే అవతల వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరికి రావడం కోసమే తిరుగుతున్న వాళ్ళు అయితే, వెళ్ళి అమాయకంగా మాట్లాడిన వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొచ్చేసాడు అనుకోండి, సుగ్రీవుడి దగ్గరికి అయిపోయింది అంతే కథ. కాబట్టి వాళ్ళ హృదయమిరింగిన వాడై ఉండాలి. ఒకవేళ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటే తీసుకురావాలి, అక్కర్లేదనుకుంటే నిశ్శబ్దంగా వచ్చేసి రాజుకి హెచ్చరిక చేసి రాజుని తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు హనుమతో అంటున్నారు, మనసులో ఉన్న భావములు శరీరముల యొక్క కదలికల వలన చేష్టితములుగా ప్రకటనమైనప్పుడు కనిపెట్టగలిగినటువంటి సమర్థత ప్రకాశించగలిగిన వాడు రాజు అన్నావు కదా. హనుమ, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క ఇంగితము, వాళ్ళ చేష్టితము, వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయము బాగా కనిపెట్టు. మళ్ళీ 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 వాళ్ళని పొగుడు, వాళ్ళ మనసుకు నచ్చేట్టు మాట్లాడు. అప్పుడు వాళ్ళు నీ యందు స్నేహం కలిగి, నీ యందు ఆర్ద్రత కలిగి వాళ్ళ మనసు బయట పెట్టేస్తారు. బాగా తెలుసుకో. కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చేస్తావో తెలుసా? నువ్వు నా వైపుకుండేటట్టుగా చూడన్నాడు. ఎందుకని? లోపల ఆతృత ఆపుకోలేడు. అందుకని చూస్తూ ఉంటాడు, ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, గబుక్కుని వచ్చేస్తాడా